ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ వీడియో కిందనే మీరు తర్వాత చూసినారనుకో మ్యామ్, ఈ స్లీవ్‌లెస్ గురించి చాలా కమెంట్స్ వస్తాయి. అంటే నా ఒక్కదానికే కాదు, బయట కంటెంట్ క్రియేటర్స్ ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు గదా! వాళ్ళ చాట్స్ ఓపెన్ అంటే కింద కమెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలా దరిద్రంగా కమెంట్స్ చేస్తున్నారు. సో దీని పట్ల మీరేమనుకుంటారు? అంటే ఆన్‌లైన్ హరాస్మెంట్ ఇంత ఘోరంగా చేస్తున్నారు, స్లట్ షేమింగ్ చేస్తున్నారు. సో వాట్స్ యువర్ నేను చెప్పనా, త్రాష్టుల్లారా, భ్రష్టుల్లారా, పనికిమాలినోళ్ళారా, నికృష్టుల్లారా, మేము చెప్పే విషయం కాకుండా మా శరీరాల మీదకి మీ కళ్ళు ఎందుకు పోతాయిరా, పాపిష్టి కళ్ళు పేలిపోను అంటారు. చాలా బాగుంది మ్యామ్. అదే మేము చెప్పేది ఏంటి, దేవిగా చున్నీ వేసుకున్నారు లేదు, ఇదే డిస్కషన్. ఆ అమ్మాయి ఏ బ్లౌజ్ వేసుకుంది, ఇది డిస్కషన్. మేము దేశాన్ని ఏ దిశకి రాజకీయాలు తీసుకెళ్తున్నాయనే గంభీరమైన చర్చ నడుస్తుంటే నువ్వు మా డ్రెస్సుల గురించి మాట్లాడే నికృష్టుడా, నీకు ఇంకేం పని లేదురా, బుర్రలో ఏముందిరా, పేడ ఉందా అని అడగాలి. సారీ, పేడ కూడా ఫెర్టిలైజర్. నీ బుర్రలో ఏముందిరా, గట్టర్ ఉందా అని అడగాలి. మ్యామ్ ఇప్పుడు మనం చూసుకుంటే సపోజ్ ఆన్లైన్ అనేది జులాయిలు, పోకిరీలు, ఆకతాయిలు, పని పాట లేనోళ్ళు, 2 రూపాయలకి ట్వీట్లకి అమ్ముడుపోయే గ్యాంగ్ అంతా అందులోనే ఉంది. అందుకని వాళ్ళకి సీరియస్ తీసుకో పనిలే. నేనైతే ఆడపిల్లలకి అదే చెప్తాను. మనము సోషల్ మీడియాలో ఆడపిల్లలు, ఆడవాళ్ళకు కూడా మనం ప్లేస్ ఇవ్వడమా? అందుకని వీళ్ళ వీక్ పాయింట్ ఏంటి, వీళ్ళ శరీరాల మీద దాడి చేస్తే వీళ్ళు నోరు మూసుకుంటారు. అది వాళ్ళ బుర్రలో పనిచేసే పురుగు. వీళ్ళని రానియొద్దండి ఇక్కడికి. రానికుండా ఉండాలంటే ఏం చేయాలి, నీకే విసుగు వస్తుంది 4 రోజుల తర్వాత, బంద్ చేసుకొని బయటికి పోతాం. అందుకని వీళ్ళని నెట్టేయాలంటే వాళ్ళందరినీ నెట్టేసి ఆ పనికిమాలిన అశ్లీలమైన బూతులు మాట్లాడుకుంటూ మగాడి ప్రపంచం కింద బతుకుదాం సోషల్ మీడియాలో అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు డ్రెస్ గురించి చర్చ నడుస్తుంది. ఆడవాళ్ళ డ్రెస్సు, దాని మీద కొన్ని దిక్కుమాలిన సంస్థలలో ఓటింగ్ కూడా పెట్టారంట. నేను లేనులే, అప్పుడు ఉంటే చెప్పుండేదాన్ని. ఆడవాళ్ళు జరిగింది కదా దిక్కుమాలిన చర్చ అంతా. ఆడవాళ్ళు ఏం వేసుకోవాలి మీద చర్చ ఎందుకు, మగవాళ్ళు ఏం వేసుకోవాలి చర్చ ఎప్పుడు ఎందుకు పెట్టరు? వీళ్ళు ఏంటి వెనకాల సగం పిర్రలు చూపించుకుంటూ ప్యాంట్లు వేసుకున్నప్పుడు మీరు దాని మీద డిస్కషన్ పెట్టాలి. వాళ్ళు షార్ట్లు వేసుకొని ఆ కాళ్ళన్నీ కోడికాళ్ళగా పరిమితంగా చూడడానికి పనికిరాని కాళ్ళన్నీ వేసుకుని షార్ట్లు వేసుకుంటుంటే దాని మీద చర్చ పెట్టట్లా. పోనీ అందమైన కాళ్ళు కూడా కాదు చూద్దాం అంటే. సో దాని మీద చర్చ పెట్టరు. వాళ్ళు షర్ట్లు ఇప్పేసుకుని తిరుగుతుంటే వాళ్ళు మగాళ్ళు మనగాళ్ళు అయిపోతారు. ఆడవాళ్ళ మీకు సంబంధించి మీరు ఎందుకు చర్చ పెడుతున్నారు అంటే, ఆడవాళ్ళ శరీరాలు మాత్రమే చర్చకు అర్హమైనయా, వాళ్ళ డ్రెస్లే అర్హమైనయా అంటే మీరు ఆడవాళ్ళ శరీరాల మీద కంట్రోల్ కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ డ్రెస్, దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ ఆఫ్ విమెన్స్ బాడీ. ఈ చర్చ అంతా ఏమంటున్నారంటే, మా ఇష్టమైన డ్రెస్ మేము వేసుకోవడానికి మాకు హక్కు ఉండాలి అని ఆడవాళ్ళు అనగానే విప్పు తిరుగుదాం అంటున్నారు. నేను విప్పు తిరుగుతానా కప్పు తిరుగుతానా ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం అంటే అసలు విప్పుకొని తిరగడం అని మీరు వ్యాఖ్యానించారే, అక్కడే మీ మద ఉంటుంది, మగాడి మదం కనపడుతుంది. ఇవి మదానికి సంబంధించిన చర్చలు. నా దృష్టిలో నీ శరీరం, నా దృష్టిలో నీ దుస్తులు, నేను చెప్పినట్టు నువ్వు ఉంటావు, అది దీని గోలంతా. ఏమి ఆడపిల్లలు దీనికి సిద్ధంగా ఉన్నారా? ఇట్స్ ఏ పొలిటికల్ ఇష్యూ. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ. ఈ దేశంలో ఆధిపత్యాన్ని ప్రోత్సహించే రాజకీయాలు, అది మతాధిపత్యమా, అది కులాధిపత్యమా, ఏదైనా కావచ్చు, ఆధిపత్య రాజకీయాలు అనే వాటికి ఇది రిఫ్లెక్షన్. దాని గురించి మీరు మాట్లాడకుండా నాకు డ్రెస్ స్వేచ్ఛ కావాలి అంటే ఆడపిల్లలు, యంగ్ గర్ల్స్, మీకు అది సాధ్యం కాదు. కాబట్టి మీరు దీనికి మూలంలో ఏముంది, రూట్ కాజ్ ఏంటి అనే దాని గురించి మాట్లాడకుండా, యూనిసెఫ్ నివేదిక చెప్తోంది, ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక వచ్చింది, ఇదివరకు 182 years పడుతుంది ఈక్వాలిటీ రావడానికంటే మేము అందరం అనుకున్నాం, ఇప్పుడు 230 years అంటున్నారు. విన్నారా? కాబట్టి మీకు సమానత్వం కావాలా వద్దా? నేను ఏ కాలేజీకి వెళ్ళినా అమ్మాయిలు ఒక ప్రశ్న అడుగుతారు, మీకు ఎక్కడ స్వేచ్ఛ లేదని మీరు అనుకుంటున్నారంటే, ఇంట్లో మగపోరగాలనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తారు, మేము మాత్రం స్కూల్ కాలేజ్ అయిపోగానే 5 ఇంటికి వచ్చేయాలి. ఇంకొక మంది ప్రబుద్ధులు ఏమంటారు, అసలు సెల్ ఫోన్లు ఉండబట్టి ఆడపిల్లలు చెడిపోతున్నారు. మగపిల్లలు చెడిపోవట్లేదా? చెడిపోవడం ఉంటే ఇద్దరు చెడిపోతారు. మరి ఆడపిల్లల గురించి ఎందుకు మాడుతున్నారు అంటే, వీళ్ళు చెడిపోకూడదు, వాళ్ళు చెప్పిన పర్లేదు. అందుకని ఈ చిన్న చిన్న విషయాలే మీరు కంప్లైంట్ ఇస్తున్నారు. ఎందుకని ఆడపిల్లలు బయటకు వెళ్ళటాన్ని వద్దంటున్నారు? ఒకటి, ఆడపిల్లల మొబిలిటీ మీద సమాజానికి ఉండే ఆంక్షలు. రెండోది, దాన్ని ఎట్లా అందంగా వాళ్ళు పదబంధం పెడతారంటే,
మీరు ఎందుకు వెళ్ళకూడదు అంటే మీ రక్షణ సమస్య అమ్మా, మీ మీద చాలా ప్రేమ అమ్మా అని చెప్తారు. రక్షణ సమస్య అయితే బయట సంస్కరించు, మమ్మల్ని ఎందుకు ఖైదులో పెడుతున్నావు, మా స్వేచ్ఛను ఎందుకు, మా కాళ్ళు ఎందుకు కట్టేస్తున్నావు, నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. నీ అసమానత్వం పెరగడమే నీ మీద హింసకు కారణం. అంటే నీ డ్రెస్ గురించి మాట్లాడుతున్నారంటే ఒక రకంగా మగవాళ్ళు చేసే దాడిని సమర్థిస్తున్నారు. అంటే నువ్వు స్లీవ్లెస్ వేసి తిరుగుతున్నావు అమ్మాయి, నీ మీద దాడి చేయడానికి ప్రతి మగాడికి హక్కు ఉందని నీకు చెప్తున్నారు వాళ్ళు. అంతే కదా, దాన్ని న్యాయబద్ధం చేస్తున్నారు. అంటే రేపు చర్చి పెట్టేవాడు కూడా ఏం పెడతాడు, ఈ అమ్మాయి మీద బట్టలు ఎందుకు చింపారండి, అట్లా స్లీవ్లెస్ వేసుకుంటే చింపరా అండి అంటారనమాట. అంటే బట్టలు కావచ్చు, నీ మీద జరిగే దాడులు కావచ్చు, ఈ అసమానత్వం అనేది, మగాడి ఆధిపత్యం అనేది దాన్ని లెజిటిమైజ్ చేస్తుంది. ఆ లెజిటిమైజ్ చేసే పాలిటిక్స్ 56 ఇంచీల ఛాతీల్లో ఉన్నాయి. ఓకే, ఇది లింకేజెస్ ఆ యంగ్ గర్ల్స్ అర్థం చేసుకోకుండా హౌ విల్ యూ ఫైట్ ఇట్ అవుట్?